90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. 2025లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మహాశివరాత్రి తర్వాత ప్రశాంతంగా పిల్లలతో కలిసి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? మనకి 2025 అండి. దీంట్లో మనకి 2nd మార్చ్ వచ్చేసి విజయవాడలో ఉంటుంది. అలాగే 8th మార్చ్ వచ్చేసి అనంతపురంలో ఉంటుందండి. 23 మార్చ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది. 30 మార్చ్ వచ్చేసి తిరుపతిలో ఉంటుంది. అలాగే మనకి స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 6వ తారీఖు ఏప్రిల్. స్పెషల్ క్లాస్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే హెవీ రష్గా ఉంటుంది కాబట్టి 3-4 నెలలకు ఒకసారి పెడతాం కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా స్పెషల్గానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే 13th ఏప్రిల్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే క్లాసులు అనేవి చాలా రష్గా ఉన్నాయి కాబట్టి ముందు సీట్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. 709 మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో నాకు బాగా నచ్చినట్టు ఉండేది. పెద్దవాళ్ళు ఏదైనా సరే నర్మగర్భంగానే చెప్తారు. అది అర్థం చేసుకోవాలంటే వయసు కావాలి, అనుభవం కావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి మాటకి లోతైన విశ్లేషణని అర్థం చేసుకోగలుగుతాం. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన యూనివర్స్ని అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు స్వతహాగా ఎవరైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. జ్ఞానం అంటే అదే అంటారేమో. అది అనుభవించేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది మన మనీ మంత్ర సబ్జెక్ట్లో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. సో మనీ మంత్ర ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్కసారి స్పెషల్ థ్యాంక్స్. అది మీరు గుర్తు చేసినందుకు కూడా చాలా హ్యాపీ. డబ్బును మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో రహస్యాన్ని వెపుతూ ఉంటుంది. రియలీ గ్రేట్. 709వ మనీ మంత్ర వీడియో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ బైబిల్ ఏం చెప్పాడంటే జీసస్ ఎడారిలో వెళ్ళి 40 రోజులు ధ్యానం చేసి సాతాను జయించాడు. ఓకేనా? ఇది కూడా వినడానికి ఎలా ఉంది? జీసస్ ఎక్కడికి వెళ్ళిండు? ఎడారిలోకి వెళ్ళిండు. ఓకే. 40 రోజులు ధ్యానం చేశాడు. ఓకే. ధ్యానం చేసిన తర్వాత సైతాను జయించాడు. సైతాన్ అంటే దయ్యాన్ని జయించాడు. దయ్యాన్ని జయించడానికి ఎడార్లకు ఎందుకు వెళ్ళాలి? దయ్యంతో నాకేం పని? ఒకసారి ఆలోచించాడు. దయ్యాన్ని జయించడానికి ఎడార్లకు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత ఆ దయ్యంతో నాకేం పని? దాన్ని జయించేది ఈయనకేం వచ్చింది? ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనం ఏం చేస్తామంటే మన హిందూ సాంప్రదాయంలో ఏదైనా ఒక సాధన చేయడానికి 40 రోజులు అని చెప్తాం మనం. అర్థమైందా? జీసస్ ఎక్కడికి వెళ్ళాడు? ఎడారిలోకి వెళ్ళాడు. ఓకేనా? ఎడారి అంటే ఏంది? నిర్మానుష్యమైన ప్రదేశం. అవునా కదా? నువ్వు కూడా ఏదైనా సాధన చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఒక సైలెంట్ రూమ్లోకి వెళ్ళాలి. అది ఎడారే కదా. అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయద్దు కదా. అవునా కదా? అక్కడ జీసస్ ఏం చేశాడు? ధ్యానం చేశాడు. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? ఆ సాధన చేయడానికి పూజాధికారులు నిర్వహిస్తావు. అక్కడ 40 రోజులు చెప్పబడింది, ఇక్కడ 40 రోజులు చెప్పబడింది. అర్థమైందా? ఎందుకు 40 రోజులు చెప్పబడింది? మండలం అనేది ఎందుకు పడింది? నేను ఇంతకుముందు దాని మీద ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు ఒక సాధన కావచ్చు, లేదంటే ఒక దీక్ష నియమం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా తీసుకున్నప్పుడు 40 రోజులు మండల రోజు ఎందుకు పెట్టారు అంటే 10 రోజులు నువ్వు స్థిరత్వాన్ని పొందడానికి సరిపోతుంది. 10 రోజులు నువ్వు స్థిరత్వాన్ని పొందడానికి సరిపోతుంది. మన మనీ మెడిటేషన్ కూడా మనం 40 రోజులు చేయమంటాం మనం. అర్థమైందా? ఈ 10 రోజులు నువ్వు దాన్ని సరి చేసుకోవడానికి, నువ్వు యొక్క స్థిరత్వం పొందడానికి ఈ టైం పడుతుంది మనకి. ఓకేనా? ఇంకో 10 రోజులు ఆ ఆలోచన విధానాన్ని నువ్వు ఆకలింపు చేసుకోవడానికి టైం పడుతుంది. అర్థమైందా? ఇంకొక 10 రోజులు ఆకలింపు చేసుకున్న దాన్ని నువ్వు జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. లాస్ట్ 10 రోజులు ఏవైతుందో ఆ 40 రోజుల్లో ఇంకా లాస్ట్ 10 రోజులు దాన్ని స్వీకరించడానికి నీకు టైం పడుతుంది. అర్థమైంది? అందుకని 40 రోజులు చెప్పారు. మనం ఊరికే చెప్పలేదు 40 రోజులు. అర్థమైందా? ఇప్పుడు ఒక విషయాన్ని నువ్వు చర్చించినప్పుడు, ఇప్పుడు మనం ఏంటావు మనీ మెడిటేషన్ చేయండి అండి 40 రోజులు అని. ఇప్పుడు ఫస్ట్ టైం క్లాస్కి వచ్చాడు ఒక వ్యక్తి. ఆ వచ్చినప్పుడు సబ్జెక్ట్ అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకు? ఇప్పటిదాకా వినలేదు కాబట్టి. ఇప్పటిదాకా వేరే విషయాలు బోలెడిని ఉన్నాడు. ఈ సబ్జెక్ట్ వినలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని తేల్చుకోలేకపోతాడు దాన్ని. ఎందుకంటే ఇప్పటిదాకా అందరితో కలిసి జీవిస్తున్న జీవన విధానం వేరు, మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానం వేరు. జీవన విధానానికి ఆలోచన విధానానికి చాలా తేడా ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే ఒక పని చేయాలన్నా లేదా అనేది అందరితో పాటు నీకు చేయాలని ఉన్నా నీ మనసు వద్దని అనిపించింది అనుకో, ఇక్కడ జీవన విధానంలో అందరితో పాటు నువ్వు చేయాలి. చేయకపోతే నీకు పిచ్చోళ్ళ చూస్తాడు. కానీ నీ మైండ్ మాకు వద్దని చెప్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఎంత తర్జన భర్జన పడాలి. ఇది బాగా గుర్తుంచుకో. ఇప్పుడు ఆ తర్జన భర్జనలో ఏమవుతుందంటే నీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ 2 ఘర్షణ చెందుతాయి. ఇప్పుడు ఎందుకంటే నీకు అది ఇప్పుడు ఇంతకుముందంటే మనం దేవుళ్ళు పూజలు పునస్కారాలు బోలెట్ చేస్తున్నాం. మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరూ వ్యతిరేకిస్తున్నారా లేదా? అరే వీళ్ళు ఇంతకుముందు బాగా గుడికి వచ్చేవాడు, పూజ చేసేవాడు, ఇప్పుడు రావట్లేదు, ఏమొచ్చిందో అని చెప్పేసి అంటున్నారా లేదా? నీతో దగ్గర కలుస్తున్నారు, ఎవరు కలవట్లేదు కదా. ఇప్పుడు నువ్వు అందరికంటే భిన్నంగా కనిపిస్తున్నావు కదా. అవును.
కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయంటే అది జీర్ణించుకోవడానికి మన క్లాస్కి వచ్చిన తర్వాత మనీ మెడిటేషన్కి వెళ్ళాలి, 40 రోజులు చేయాలన్నప్పుడు ఆ 10 రోజులు ఈ ఘర్షణలో కొట్టుబెట్టాడతాడు మనం. అర్థమైందా? ఇంకో 10 రోజులు సబ్జెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్, అవునా కాదా, అవుతుందా కాదా అనే కన్ఫ్యూజన్లో ఆ 10 రోజులు కొట్టుబెట్టాడు. అవును, అర్థమైందా? ఇంకో 10 రోజుల్లో స్థిరత్వానికి వస్తాడు. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్లో అటు ఇటు తేలిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఒత్తిడి చేస్తాయి. ఆ సమస్యలు ఒత్తిడి నుంచి ఇప్పుడు బయటపడాలంటే ఈ సబ్జెక్ట్ తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే క్లాస్లో విన్నాడు కాబట్టి తెలిసిపోయింది. ఓకేనా? ఆ తర్వాత అప్పుడు స్థిరత్వానికి వచ్చిన తర్వాత దాన్ని సాధించే ప్రయత్నంలో ఇంకో 10 రోజులు పడుతుంది. అప్పటికి కదా వాడు విశ్వంతో కనెక్ట్ కాడు. కాబట్టి ఎడారి అంటే ఏంటి? ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ ఏం లేదు, నిర్మానుష్యమైన ప్రదేశం. నువ్వు ఏదైనా సాధించాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళాలని చెప్తున్నాడు అక్కడ జీసస్. అంతకంటే ఎక్కేం లేదు. 40 రోజులు సాధన ఎందుకు చేశాడు ఆయన? అప్పుడు ఏం చేశాను? 40 రోజుల తర్వాత సాతాను జయించాను. సాతాను అంటే ఏంటి? నెగిటివ్ ఆలోచనలు ఏవైతున్నాయో దాన్ని మనం దయ్యం అనొచ్చు, భూతం అనొచ్చు, ఇంకెవరో మనం పేర్లు పెట్టుకోవచ్చు. అక్కడ సాతాను అని చెప్పబడింది. కాబట్టి ఇప్పటిదాకా నీ నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోయి ఆ 40 రోజుల తర్వాత నువ్వు ఒక ప్యూరిటీని సంతరించుకుంటావు. అంటే నీలో ఉన్న నెగిటివ్స్ ఏవైతున్నాయో దాన్ని మనం సాతాను అంటాం. ఇప్పుడు చెప్పండి, అక్కడ మనం బైబిల్లో విన్నది ఏంది, ఇక్కడ జరుగుతుంది ఏంది? అర్థమవుతుందా లేదా? అక్కడ చెప్పింది వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు. మనం అర్థం చేసుకోవడంలో పొరపాటులో ఆయన వెళ్ళాడు, ఎడరలో కూర్చున్నాడు, 40 రోజులు ధ్యానం చేశాడు, సైతానం జయించాడు, ఇది తప్ప మనకి ఇంకా వేరేదేం కనిపిస్తలేదు ఆ పదాల్లో. కానీ లోతుకి వెళ్ళినప్పుడు కదా ఆయన ఏం చెప్పిండు అనేది అర్థమవుతుంది మనకి. కాబట్టి ప్రతిదీ కూడా మనకి ఏది తీసుకున్నా సరే, ఏ వాక్యం తీసుకున్నా సరే, ఏ శ్లోకం తీసుకున్నా సరే, ఏ పద్యం తీసుకున్నా సరే, ఎలాంటి ఆయత్ తీసుకున్నా సరే ఖురాన్ నుంచి ప్రతిదీ కూడా మనకు సక్రమంగా చెప్పబడింది. ఎందుకంటే వాళ్ళు మహానుభావులు ఎంతో ఆలోచించి వాళ్ళ అనుభవాలతో రాస్తారు తప్ప ఊరికే చెప్పలేదు మనకి. అర్థమైందా? దాన్ని అర్థం చేసుకోవడంలో మిస్టేక్లో మనం ఏం చేస్తున్నాం అంటే పొరపాట్లు చేస్తున్నాం. కాబట్టి దాన్ని ఎప్పుడైతే లోతుకెళ్ళి నువ్వు పరిశీలించి దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే నీ జీవితానికి అది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎడారిలోకి జీసస్ వెళ్ళి 40 రోజులు ధ్యానం చేసి సాతాను జయించెను. కాబట్టి మీరేదైనా జయించాలన్నప్పుడు ఒంటరి ప్రదేశానికి వెళ్ళి లేదా ఒక రూమ్లో బందీ అయిపోయి ప్రశాంతంగా మీకు మీరే ఆలోచిస్తూ మీకు మీరే మాట్లాడుతూ మీకు కావాల్సిన దాని మీద దృష్టి పెట్టేసి ఆ సాతాను జయించండి. మీలో ఉన్న నెగిటివ్ తీసేసి పాజిటివ్ వైపు మారిపోండి. అది చెప్పింది. ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ అండి. అంటే నాకు తెలిసి మన సబ్జెక్ట్లో ఇంత స్పిరిచువాలిటీతో పాటు ఇంత మీనింగ్ఫుల్ డీప్గా ఉండేటువంటి రీసెర్చ్ మనీ మంత్ర సబ్జెక్ట్లో తప్ప ఇంకెక్కడ దొరకదు. నేను అనేది ఏంటంటే సార్, ఇది ఆధ్యాత్మికత కాదు, ఇది స్పిరిచువల్ సైన్స్. ఇది అవును, ఆధ్యాత్మిక చైతన్యం చేస్తున్నాం. చైతన్యం మనం ఎక్కడ దేవుణ్ణి మొక్కమని చెప్పట్లేదు, పూజలు చేయమని చెప్పట్లేదు. నువ్వు ఎలా ఉండాలని నేర్పేదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం. అది స్పిరిచువల్ సైన్స్. అది చెప్తున్నాం. నీకు తెలియదు నువ్వు ఎలా ఉండాలనేది. ఇక్కడ జీసస్ ఏం చెప్పాడు, ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు, ఇక్కడ బైబిల్లో ఏం చెప్పాడు, ఇక్కడ ఖురాన్లో ఏం చెప్పాడు. అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి మనకి. ఆ వాక్యాల్లో చెప్పింది ఏది, మనం చేస్తున్నది ఏంటి. అందుకని ఈ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, బోధిస్తున్నారు, దాన్ని పట్టుకొని మన ఉనికిని కోల్పోయి వాళ్ళ మూడ్లోకి వెళ్ళిపోయి మన జీవితాన్ని టైంని వృధా చేసుకుంటున్నాం. అది కాదు అసలైన మీనింగ్ ఇది అని చెప్తున్నాం మనం. అంతే. అంటే స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నాం అంతే తప్ప అది నీకు అవసరం కదా. ఆధ్యాత్మిక చైతన్యం నీలో ముందు జరిగినప్పుడే నీ జీవితంలో మార్పు అనేది తెచ్చుకుంటావు. నువ్వు అప్పుడు నువ్వు డబ్బు సంపద ఐశ్వర్యం వైపు వెళ్తావు. అది ఆధ్యాత్మిక చైతన్యంలో మార్పు లేనప్పుడు నువ్వు డబ్బు సంపద ఐశ్వర్యం ఎలా వస్తుందండి? వచ్చిన ఎలా నిల్చుంటుంది? ముందు నువ్వు శుద్ధి కావాలి కదా. పాత్ర శుద్ధి అయితే కదా నీళ్ళు పోస్తే శుభ్రంగా ఉంటాయి. పాత్రని శుద్ధి దిక్కు లేకపోతే నీళ్ళు ఎక్కడ శుభ్రంగా ఉంటాయి? కాబట్టి మనం ఈ స్పిరిచువల్ సైన్స్ ద్వారా నువ్వు శుద్ధి చేసుకోమని చెప్తున్నాం. గ్రేట్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.